వెంకట్రావు 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 ఊరు చివరున్న ఇంటికొచ్చి ఉత్తరం అయిపోతే ఏమైంది? ఉత్తరం అనేది కాగిత ముక్క కాదు వెంకట్రావు. మంచు చెడు, అభిమానం, ఆప్యాయత కలగలిపిన భావవేశం, సమాచారం తెలిపే రాయబారం. ఎంత దూరమైనా ఇక్కడ సమాచారం అక్కడికి, అక్కడ సమాచారం ఇక్కడికి, ఇలా ఉత్తరం ద్వారా తెలిపితే ఆ తృప్తే వేరు. అది ఉద్యోగ ధర్మం కూడా. ఓహో, ఒక విధంగా నువ్వు ఆంజనేయులు లాంటి వాడు అన్నమాట. అలాగే అనుకో. బాబు, బాబు, పోస్ట్ మ్యాన్ ఇటు. బాబు, పోస్ట్ మ్యాన్. ఏంటమ్మా? నాకొక సహాయం చేసి పెడతావా బాబు? తమ్ముడు అని అంత ఆప్యంగా పిలిచే సహాయం అడిగితే చేయకుండా ఎలా ఉంటాను అక్కాయ్? చెప్పండి, చేస్తాను. పడకండి, నేను వచ్చేస్తాను. తమ్ముడు, ఈ పేపర్ని, ఉంగరాన్ని ఇందులో ఉన్న అడ్రస్కి పంపిస్తావా ప్లీజ్? ఏమైనా ప్రాబ్లమా అక్కాయ్? నేనిప్పుడు కష్టాన్ని చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను. దయచేసి ఈ సహాయాన్ని చేసి పెట్టండి. మీరేం దిగులు పడకండి అక్కాయ్, నేను పంపించేస్తాను. చాలా థ్యాంక్స్. ఆగు. ఏంట్రా ఎక్కడికి వచ్చి వెళ్తున్నావు? వాచ్మెన్ వెంకటరావుకి ఉత్తరం వస్తే ఇచ్చి వెళ్తున్నాను. సరే పో. అలాగన్నా. అన్నా, ఒకటి అన్నా. తమ్ముడు, ఈ పేపర్ని, ఉంగరాన్ని ఇందులో ఉన్న అడ్రస్కి పంపిస్తావా ప్లీజ్?
ప్రియమైన శ్రీవారికి మీ భార్య రాయినది. నేను ఇక్కడ క్షేమంగానే ఉన్నాను. ఎక్కడ ఉన్నానో తెలియటం లేదు. తెల్లారిసరికల్లా నేను వచ్చేస్తాను. బంగారు ఉంగరం కనీసం 5-6 గ్రాములు ఉంటుంది. పొద్దున్నే నక్క తోక దొక్కినట్టుగా ఉన్నాను. 25,000 లాభం. అన్నా టీ అన్నా. నేను విసిరేసిన కాగితం మళ్ళీ తిరిగి నా దగ్గరికే వచ్చిందంటే నేను చేస్తున్నది తప్పు అని గుర్తు చేస్తున్నట్టుగా ఉండదు. ఛే, నా బుద్ధి మందగించి ఎంత తప్పు చేశానో. పాపం ప్రేమతో తమ్ముడు అని పిలిచింది. ఆపదలో ఉన్న ఆడపిల్ల సహాయం అడిగితే నా స్వార్థంగా ఆలోచించాను. లేదు, ఈ ఉంగరం ఈ అడ్రస్కి నేను పోస్ట్ చేస్తాను. అమ్మగారు మీకు ఫోన్. హలో, నమస్తే మేడం. నేను సీతగారి మరిదిని శ్రవణ్ని మాట్లాడుతున్నాను. చెప్పు బాబు. మా వదిన మీ దగ్గరికి ఏమైనా వచ్చిందా? లేదు బాబు. అయినా నీ మాటల్లో ఏదో కంగారు కనిపిస్తోంది. ఏమైంది? రాత్రి నుంచి మా వదిన కనిపించట్లేదండి. సీత కనిపించకపోవడం ఏంటి? ఏమైంది? తెలీదు మేడం. రాత్రి నుంచి మేమంతా వెతికాం. ఎక్కడ తన ఆచూకీ తెలియడం లేదు. ఏదో ఒక చిన్న ఆశతో మీకేమన్నా తెలిసేమో, మీ దగ్గరకు వచ్చిందేమోనని ఫోన్ చేస్తున్నాను మేడం. మీరేం కంగారు పడకండి. సీత ఎదురు తిరిగే మనిషే తప్ప
భయపడే మనిషి కాదు. ఏదైనా తేడా జరిగినా తెగోతో ఎదురు తిరిగే ఇంటికొస్తుంది. మీకెవరి మీదైనా అనుమానంగా ఉందా? పాత ఎండి రాజశేఖర్ మీదే అనుమానం మేడం. వదిన వల్ల తన జాబ్ పోయిందని పగ పెంచుకున్నట్టున్నాడు. వాడు నీచుడు. ఏదో ఒకటి చెయ్యాలని చూసే అవకాశం లేకపోలేదు. నిన్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి పోలీసుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. మీకు జాడ తెలిస్తే నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పండి. ఓకే మేడం, ఉంటాను. పోస్ట్ మ్యాన్ ఉంగరం ఆ లెటరు పోస్ట్ చేశాడో లేదో. నన్ను చూసి అసహించుకోవడం కాదు సీత. అతి త్వరలో నిన్ను దేవతలా చూసే నీ కుటుంబం నిన్ను అసహించుకోబోతోంది. జరగబోయేది నువ్వు ఊహించుకునేది కాదు, నీ నాశనం. చూద్దాం. నీ వేలుకుండాల్సిన ఉంగరమే సీత. ఎక్కడో పడిపోయినట్టుంది. నిజంగానే ఉంగరం జార విడుచుకున్నావా, లేదా ఎవరికైనా ఉంగరంతో నీ జాడ పంపించావా? నన్నిక్కడ బంధిస్తే ఇంకొకరికి ఉంగరం ఎలా పంపిస్తాను? అలాగా? ట్రై, నేను లేనప్పుడు ఎవరైనా వచ్చారా గెస్ట్ హౌస్కి? లేదన్నా, ఎవరు రాలేదే. ఎందుకన్నా? ట్రై, సీత చేతికున్న ఉంగరం కనిపించట్లేదు. నాకెందుకో సీత చాలా తెలివిగా ప్రవర్తిస్తుంది అనిపిస్తుంది. వాచ్మ్యాన్! అయ్యా, వాచ్మ్యాన్, కొత్త మనిషి ఎవరైనా గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చారా? ఇక్కడికి ఎవరు వస్తారయ్యా? ఇంటి వాచ్మెన్ నేను తప్ప ఎవరూ లేరు. బాగా ఆలోచించి చెప్పు. గుర్తొచ్చిందయ్యా. వచ్చారా? చెప్పు, ఎవరు వచ్చారు? పోస్ట్ మ్యాన్ వచ్చి నాకేదో ఉత్తరం వస్తే ఇచ్చి వెళ్ళాడయ్యా. నువ్వు వెళ్ళు. అలాగే అయ్యా. పోస్ట్ మ్యాన్ వచ్చాడా అంటే వాడితో సీత ఉంగరం ఇచ్చి తనిక్కడ ఉన్నారని రాయబారం పంపుంటుందా? అదే ఉండాలి. ట్రై, సీత తన సామర్థ్యాన్నంతా ఉపయోగించి మన నుంచి తప్పించుకోవడానికి వ్యూహరచన చేస్తుంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఏ రుద్రా, రుద్రా, ఏంటన్నా? నా ఫోన్ చూసావా? లేదన్నా. ఒరే అంజీ, ఈయనకి ఫోన్ చేసే కంటే అశోక్కి ఫోన్ చేయడం బెటర్. హలో అశోక్, అశోక్ నేను సీతను. అశోక్, ఏమే ఎట్రా, ఇప్పుడు నాకు వచ్చిన కాల్ని ట్రేస్ చేయమని చెప్పు. ఓకే సార్. ఒరే అంజీ, అన్నా ఆ రూమ్లో ఫోన్ ఛార్జింగ్ పెట్టాను, కనిపించిందా? లేదన్నా, కనిపించలేదు. బా, ట్రై ఏమైందిరా? ఛార్జింగ్ పెట్టానన్న ఫోను కనిపించలేదు. ఎక్కడ పెట్టావురా? సీత రూమ్ ముందు పెట్టానన్న, కనబట్టలేదు. షిట్, తప్పుకో. సీత, అసలు నువ్వు ఎక్కడున్నావు? ఇక్కడ నీ కోసం మీ ఫ్యామిలీ అంతా టెన్షన్ పడుతున్నారు తెలుసా? అశోక్, అశోక్ ఈ ప్లేస్ ఏంటో నాకు తెలియడం లేదు. అశోక్, నన్ను కిడ్నాప్ చేశారు. వాట్? ఎవరు ఎవరు నిన్ను కిడ్నాప్ చేసింది?